సో హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. రియల్ స్టార్ ఉపేందర్ గారు నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా ఫిలిం యుఐ. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2024 డిసెంబర్ 20 తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. సో ఫస్ట్ డే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. మన తెలుగు యూట్యూబర్స్ ఆని ముత్యాలు చాలామంది తలలో బద్దలు కొట్టుకున్నారు అనమాట. ఈ సినిమాకి ఎలా రివ్యూ ఇవ్వాలని ప్రతి ఒక్కరు మైండ్ బ్లాక్ అయిపోయి సరిగ్గా రివ్యూ కూడా ఇవ్వలేకపోయారు. అండ్ వాళ్ళ జడ్జిమెంట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. నేనైతే ఆ సినిమా థియేటర్లో చూడలేదు మామ. మొత్తానికి ఒక 5 days బ్యాక్ ఈ సినిమా హెచ్డి వర్షన్ లీక్ అయింది తెలుగు తమిళ్లో. మొత్తానికైతే నేను చూసి ఇప్పుడు మీకు రివ్యూ ఇస్తున్నాను. ఈరోజు జనవరి 26 తేదీన మన ఛానల్లో మదగజ రాజా హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ. ఈ మూవీ రివ్యూ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సో చెక్ ఇట్. అండ్ అదేవిధంగా ఒక 2 hours బ్యాక్ సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ వీడియో కూడా చేశాను, సో చెక్ ఇట్. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్గా యూఐ రివ్యూలో అయితే వెళ్ళిపోదాం. మామ, ఉపేందర్ గారి సినిమాలు ఎలా ఉంటాయి? తన డైరెక్షన్లో తన మెయిన్ హీరోగా వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి రియాలిటీగా ఉంటాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు మామ. అలాంటి డైరెక్షన్లో అలాంటి హీరో సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఏముంటాయి? రియాలిటీ ఉందని అనుకుంటాం. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఉపేందర్ గారి సినిమా వస్తుంది, రక్తపాతాలు, ఒక 4-5 పంచి డైలాగులు ఉంటాయని భ్రమపడి తన సినిమాకు వస్తానమాట. ఇవి ఏమి ఉండవు నా సినిమాలో, ఓన్లీ రియాలిటీ ఉంటుంది, చూస్తే చూడు లేకపోతే వెళ్ళిపో అని డైరెక్ట్గా చెప్పిన సినిమానే ఈ యుఐ సినిమా. ఇక మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే క్లైమాక్స్లో ఒక భారీ డైలాగ్ ఉంటుంది మామ. ఆ డైలాగ్ ఏంటంటే, రాజకీయ నాయకులు దేశాలకి దేశాల మధ్య, కులాలకి మతాలకి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని మేము సాల్వ్ చేస్తాం, మిమ్మల్ని కాపాడుతాం, ఉద్ధరిస్తాం అని చెప్పి ట్యాక్స్ కట్టిస్తూనే ఉంటారు. నిజమే కదా? అదేవిధంగా ఈ విషయాలు జనాలు మర్చిపోవడానికి వీళ్ళే సృష్టించిన మీడియా వేరే వేరే ఎమోషన్స్ క్రియేట్ చేసి డైలీ వేసి జనాల మీద రుద్దుతుంటారు. అంతే కదా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది, అదే కదా సినిమాలో డైరెక్టర్ చూపించాడు. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎందుకు మన యూట్యూబర్సా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే మామ, సినిమాలో ఒక ట్రోల్ సాంగ్ ఉంది మామ. ఆ సాంగ్లో రియాలిటీ క్లియర్ కట్గా చెప్పేశాడు డైరెక్టర్ ఉపేందర్ గారు. అదేంటంటే, ఒక జేసీపీ ఒక ఇంటిని ధ్వంసం చేస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ రోడ్డును పడి ఏడుస్తూ ఉంది. చుట్టుపక్కల చాలామంది ఏం తెలియనట్టుగా వాళ్ళ చేతిలో ఒక ఫోన్ పెట్టుకొని వీడియో తీసి ఆ ఇన్సిడెంట్ని ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడుతున్నారన్నమాట, అప్లోడ్ చేస్తున్నారు. చుట్టుపక్కల చాలామంది దాన్ని కవరేజ్ చేస్తూ హ్యాపీగా సంతోషిస్తున్నారు అనమాట. ఒరే, ఒక ఫ్యామిలీ కష్టపడి ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉండి ఆ ఇంట్లో ఉన్న పలంగా ఆ ఇంటిని ధ్వంసం చేస్తూ ఉంటే, వాళ్ళు రోడ్డును పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళకి సహాయం చేయకపోయి అందరూ నవ్వుతున్నారంట, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారంట, దాన్ని కవరేజ్ చేస్తున్నారంట. వారు ఎదవలారా, ఈ రియాలిటీ అంటే ఇదిరా, ఇలా ఉందిరా ప్రజెంట్ సిచ్యువేషన్, అర్థం చేసుకుంటా అని చెప్పిన సినిమానే ఈ యుఐ. ఇంకో హైలైట్ ఉంది మామ, ఏంటో తెలుసా? సినిమా స్టార్టింగ్లోనే ఈ సినిమా స్క్రీన్లో వేస్తారు. చాలామంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సినిమా థియేటర్ చూస్తారు అనమాట. ఒక్కొక్కడికి అర్థం అవుతుంది, ఒక్కొక్కడికి ఏంటో సినిమా ఇలా తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత సడన్గా ఇంటర్వెల్ ముందు ఒక బ్యాచ్ బయట వస్తుంది అనమాట. రే, నాకు ఫోకస్ మొత్తం కనపడిపోతుంది, ఈ బంగారం నువ్వు తీసుకురా. తను ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే నా భార్య అంటే నీకు ఇష్టం కదా, తీసుకోపోరా అని వెళ్ళిపోతాడు. ఏంట్రా అన్న ఇలా చెప్తున్నాడు, ఫోకస్ అంటున్నాడు అని ఆ నలుగురు లోపల థియేటర్ వెళ్ళి మిగతా సినిమా చూస్తారనమాట. ఇంతలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళి ఉంటుంది, వాళ్ళు వచ్చి మన ఇద్దరు డైవర్స్ తీసుకుందాం అని చెప్పేసి వాడు హ్యాపీగా ఉంటాడు, ఈ పిల్ల హ్యాపీగా ఉంటుంది. పెళ్ళి అయ్యి ఒక 4 రోజులు అవుతుంది, అప్పుడు డైవర్స్. సినిమా చూసిన ఎఫెక్ట్. తర్వాత ఒక యూట్యూబరు, ఏంద్ర సినిమా ఇలా తీసాడు, పిచ్చి వస్తుంది నాకు, మెంటల్ వచ్చేసి మొత్తం గుడ్లిప్పేసి కెమెరా ముందు వాడు సూసైడ్ చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. అది ఎవరికి? మన యూట్యూబర్స్కి, క్రిటిక్స్కి. ఒక పక్కేమో ఈ సినిమా బ్యాన్ చేయాలని, ఇంకో పక్క అంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ సడన్గా ఒక టీవీ రిపోర్టర్, సార్ ఏంటి సార్ మీరు ఇండియాలో పెద్ద రివ్యూ రైటరు, ఈ సినిమా వచ్చి ఒక 1 week అవుతుంది, ఇంతవరకు ఈ సినిమా గురించి రివ్యూ ఇవ్వలేదంటే, ఇస్తా, ఒక వారం అవుతుంది లేకపోతే ఒక 1 month అవుతుంది, ఈ సినిమా డైరెక్ట్ ఎందుకు తీసాడు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రివ్యూ ఇస్తాను అని చెప్తాను అనమాట. మావా, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ రివ్యూ రైటర్ ఈ సినిమా గురించి రివ్యూనే ఇవ్వడు. దీన్ని బట్టి ఏమర్థమైంది, నా సినిమాని జడ్జిమెంట్ చేసి కెపాసిటీ నీళ్ళు అంత ఉందారా, నీకు అంత ధైర్యం ఉందా అని డైరెక్ట్గా చెప్పాడనమాట మన యూట్యూబర్స్కి, క్రిటిక్స్కి. పెద్ద 90mm రాడే దింపాడు కదా మామ మన యూట్యూబర్స్కి, క్రిటిక్స్గా. లేకపోతే ఉపేందర్ గారు సినిమాలు జడ్జిమెంట్ చేసేంత కెపాసిటీ వీళ్ళు ఉందా అని నేను అడుగుతున్నాను మామ. అండ్ ఇంకోటి ఏంటంటే, అసలు మిగతా సినిమాలు ఎలా ఉంటాయి? రొట్ట స్టోరీస్ వచ్చిన సినిమాలు వస్తూ ఉంటాయి, అదే సాంగ్స్, అదే ఫైట్స్, అది జడ్జిమెంట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే కంపారిజన్ ఉంటుందన్నమాట. కానీ ఉపేందర్ గారి సినిమాల కంపారిజన్ అయితే ఉండదు, ఎందుకంటే రియలిస్టిక్గా ఉంటే
ఉపేంద్ర గారు చేసిన సినిమాల్లో రా మూవీ కానీ, ఉపేంద్ర పార్ట్ 1 పార్ట్ 2 కానీ, తర్వాత రక్త కన్నీరు కానీ చాలా రియలిస్టిక్గా ఉంటే నిజ జీవితంలో ఏం జరుగుతున్నది క్లియర్ కట్గా చెప్పాడు ఈ సినిమాల్లో. అలాంటి మళ్ళీ ఇంకొక రియలిస్టిక్ సినిమా వచ్చిందంటే అది యూఏ సినిమా. అది అర్థం చేసుకోలేక ఈ సినిమా గురించి దాన్ని జడ్జ్మెంట్ చేయలేక ఏదోదో చెప్పి బుర్రలు బద్దలు కొట్టుకునేటట్లు చేశాడు మా ఉపేంద్ర గారు. పెద్ద టాస్క్ ఇచ్చాడు ఈ సినిమాతో చాలా మంది క్రిటిక్స్కి, యూట్యూబర్స్కి. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మామ, నాకైతే ఆ కెమెరా వర్క్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి మామ. అండ్ అదేవిధంగా ఉపేంద్ర గారు యాక్టింగ్ డబుల్ యాక్షన్ మా సినిమాలో ఎర్రకొట్టాడు మా యాక్టింగ్ మాత్రమా. సో ఇక సినిమాలో సాంగ్స్ కూడా ఆ ట్రోల్ సాంగ్ కానీ, నీది చాలా చిన్నది వాడికన్నా నీది పెద్దది ఆ సాంగ్ ఉంది కదా, చిప్ సాంగ్, అది కూడా సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ ఒక 20 minutes ముందు వస్తుంది. సాంగ్ కూడా హైలైట్గా ఉంది. అండ్ మన ఉపేంద్ర గారి డ్రెస్సింగ్ స్టైల్ సినిమాలో కిరాక్ అని చెప్పొచ్చు. అదేవిధంగా క్లైమాక్స్కి వచ్చే ఒక 15 minutes ముందు ఒక ప్రపంచాన్ని, ఒక వరల్డ్ చూపిస్తాడు మామ. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూస్తుంటారు, చాలామంది గొడ్డలు లేకుండా గోసిపాత పెట్టుకొని ఒక సీన్ ఉంది కదా, ఆ వరల్డ్ అయితే హైలైట్గా క్రియేట్ చేశాడు మామ. అండ్ సెట్ వర్క్ కానీ అయ్యో మామూలు లేదు, మా థియేటర్ చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. సో నేనైతే మిస్ అయ్యాను. ఈ సినిమా మీకు అర్థం కావాలంటే మినిమం పీజీ చేసి ఉండాలని ఆల్రెడీ మీకు షార్ట్ కట్ రివ్యూ ఇచ్చాను. సో మామ, ఉపేంద్ర గారి సినిమాలో బెస్ట్ రియలిస్టిక్ మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే మామ, యూఐ సినిమా. ఓకే, మీరు అర్థం చేసుకుంటే మీ లైఫ్ బాగుపడుతుంది అని క్లియర్ కట్గా చెప్పిన సినిమానే యూఐ. సినిమాలో ఒక సీన్కి తర్వాత వచ్చే సీన్కి అసలు సంబంధమే ఉండదు మామ. ఆ తర్వాత మీకు మధ్యలో మిడిల్లో ఆ సీన్ ఎందుకు వచ్చింది, దాని కథ ఏంటనేది మీకు తర్వాత రివీల్ అవుతుంది. స్టార్టింగ్లో మీకు అర్థం అవ్వదు. ఓకే, ఇది ముందే చెప్పేస్తున్నా. తర్వాత మీకు ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తుంటాడు డైరెక్టర్. అంత క్లియర్గా రివీల్ చేసుకుంటూ వచ్చాడు మామ. ఇది కూడా అర్థం చేసుకోలేక రివ్యూ ఇవ్వడంలో ఫెయిల్యూర్ అయ్యారంటే నేను ఏం చెప్పేది మన యూట్యూబర్స్ ఆనిమూర్తి నాకు అర్థం కావట్లా. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా గురించి వర్త్ మూవీ, రియలిస్టిక్గా చెప్పాడు డైరెక్టర్, కల్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ యూఐ సినిమా. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 3.25 మామ. ఓకే, అండ్ ఇంతవరకు ఈ సినిమా మీరు చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఓకే, చూడని వాళ్ళైతే ఈ రివ్యూ వీడియో చూసిన తర్వాత చూడాలి లేదో మీరే డిసైడ్ చేసుకోండి. నేనైతే రేటింగ్ అయితే ఇచ్చేసాను, సినిమా ఎలా ఉందని చెప్పేసాను క్లియర్గా, అది మ్యాటర్. ఓకే మామ, బాయ్.